హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫారెక్స్ ట్రేడర్ తెలుగు. సో ఈరోజు కొంచెం బిజీగా ఉండడం వల్ల లైవ్ స్ట్రీమ్ చేయలేకపోతున్నాను. సో అందుకే డైలీ అనాలిసిస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా ఈరోజు న్యూస్ విషయానికి వస్తే నిన్న నిన్న 6 o'clockకి సిపిఐ నెంబర్స్ వచ్చాయి. సో ఈ వీక్లో ఎంటైర్ వీక్లో ఈ సిపిఐ నెంబర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి చాలా హై ఇంపాక్ట్ న్యూస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో ఈ నెంబర్స్ విషయానికి వస్తే నెంబర్స్ అనేవి ప్రీవియస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మీరు చూసారా, ప్రీవియస్తో కంపేర్ చేసిన ఫోర్కాస్ట్తో కంపేర్ చేసిన నెంబర్స్ అంటే డ్రాప్ అయ్యాయి. అంటే సిపిఐ డ్రాప్ అవుతుంది. సిపిఐ అన్న ఇక్కడ ఇన్ఫ్లేషన్ అన్న ఒకటే. సో నేను ఎక్కడైనా ఇన్ఫ్లేషన్ అన్న వర్డ్ యూస్ చేస్తే అది సిపిఐ రెండు వర్డ్స్ కూడా ఒకటే, అంటే సేమ్ మీనింగ్. ఓకే, ఇక్కడ సిపిఐ డ్రాప్ అయింది. అంటే సిపిఐ డ్రాప్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటంటే ప్రైజెస్ అనేవి మనకి కంపారిజన్ మంత్ ఆన్ మంత్ కంపారిజన్ చేస్తే డ్రాప్ అవుతున్నాయని లెక్క. ఇక్కడ ప్రీవియస్ ఇయర్ చూస్తే ఇక్కడ మీరు ఇయర్ ఆన్ ఇయర్ ఉంది కదా. సో ప్రీవియస్ ఇయర్ 2.8 ఉంది. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇప్పుడు 2.2 ఉంది, అంటే 2.4 ఉంది. అంటే సిపిఐ డ్రాప్ అవుతుంది. సో ఈ సిపిఐ డ్రాప్ అవ్వడాన్ని మనం ఎలా చూడొచ్చు? ఇది డాలర్కి నెగిటివ్గా యాక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే మనకి వన్స్ సిపిఐ డ్రాప్ అవుతే మనకి ఫెడ్ అనేది, అంటే యుఎస్లో ఐ మీన్ బ్యాంకింగ్స్ని కంట్రోల్ చేస్తుంది కదా మనకి ఆర్బీఐ అలాగా. సో అలా ఫెడరల్ రిజర్వ్ యుఎస్ వాళ్ళకి అలాగా. సో ఫెడ్ అనేది మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తుంది. సో అంతేకాకుండా మీరు నా ఛానల్ ఎప్పటి నుంచో ఫాలో అవుతుంటే, లైవ్ స్ట్రీమ్స్ ఎప్పటి నుంచి చూస్తుంటే మనకి ఫెడ్ టార్గెట్ చెప్పాం మనం 2%. అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రీవియస్గా హైక్ చేస్తూనే వచ్చింది. ఎప్పటి వరకు హైక్ చేసింది అంటే మనకు ఒక సర్టెన్ పాయింట్ వచ్చేంత వరకు హైక్ చేసింది. అంటే 2% టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు మేము రేట్ కట్స్ చేయం, అంటే స్లోగా చేస్తామని చెప్పారు. సో ఇక్కడ చూస్తే మనకు 2% చాలా దగ్గరకు వచ్చాం, అంటే 2.4%కి చాలా దగ్గరకు వచ్చాం. సో 2% చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ నుంచి ఫెడ్ దగ్గర నుంచి మనం రేట్ కట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఫ్యూ రేట్ కట్స్ చేసింది. మనకి నెక్స్ట్ మీటింగ్ మేలో ఉంది. సో మేలో ఐ థింక్, అంటే ఇప్పుడు ఈ రోజు మార్నింగ్ నేను చూసాను, ఒక 63% వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మనకి ఫోర్కాస్ట్ చూస్తే 63% ఛాన్సెస్ ఉన్నాయి. సో మేలో ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఈ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే ఎవరికి పాజిటివ్? సో మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తే కంపెనీస్కి చాలా పాజిటివ్, అంటే స్టాక్ మార్కెట్స్కి చాలా పాజిటివ్, రిస్కీ అసెట్స్కి చాలా పాజిటివ్. ఎందుకంటే క్యాపిటల్ని ఈజీగా రైజ్ చేయగలుగుతాయి. సో కంపెనీస్ క్యాపిటల్ని ఈజీగా రైజ్ చేయగలుగుతాయి. సో ఉన్న కంపెనీస్ ఎక్స్పెండ్ చేయగలవు. స్టార్టప్స్ కట్ట ఈజీగా ఫండింగ్ దొరుకుతుంది. సో తక్కువ ఇంట్రెస్ట్ రేట్స్లో లోన్స్ అనేవి చాలా మంది ఎక్కువగా బిగ్ కంపెనీస్ యూస్ చేసుకొని ఎక్స్పెండ్ చేస్తాయి. న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో జాబ్ క్రియేషన్ జరుగుతుంది. సో ఎంటైర్ ఎకనామీకే అది పాజిటివ్గా యాక్ట్ అవుతుంది. సో అందుకే ఎప్పుడన్నా సరే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేస్తున్నారు అంటే ఆ కంట్రీలో ఉన్న స్టాక్ మార్కెట్స్కి అది చాలా చాలా బులిష్గా యాక్ట్ చేస్తుంది, రైట్? సో ఇంకా ఈ రోజు న్యూస్ విషయానికి వస్తే, సో నిన్నంటే మాత్రం చాలా బాగా సిపిఐ నెంబర్స్ డ్రాప్ అయ్యాయి. సో ఇది వెరీ వెరీ బులిష్ ఫర్ గోల్డ్ అండ్ బెరిష్ ఫర్ డాలర్. సో అందుకే నిన్న గోల్డ్ ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది. సో గోల్డ్ గురించి నేను అనాలిసిస్ చేసేటప్పుడు ఫండమెంటల్ పాయింట్స్ చెప్తాను, అసలు ఎందుకు ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది, సో బ్యాక్ ఎండ్లో ఉన్న రీజన్స్ ఏంటి, అవన్నీ నేను చార్ట్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఈ రోజు న్యూస్ విషయానికి వస్తే, ఈ రోజు 11:30కి పౌండ్కి న్యూస్ ఉంది. సో అంటే మనం జీజే ట్రేడ్ చేస్తాం కదా, జీబీపీ చెప్పివై. సో ఈ పౌండ్కి న్యూస్ ఉంది. సో ఎవరంటే పౌండ్ ఇన్వాల్వ్ అయిన పేర్స్లో ట్రేడ్ చేస్తున్నారో, అంటే జీబీపీ ఇన్వాల్వ్ అయిన పేర్స్లో ట్రేడ్ చేస్తున్నారో, ఈ న్యూస్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ జీడిపి నెంబర్స్ చూస్తే మంత్ ఆన్ మంత్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే బెటర్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ లాస్ట్ టైం, సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చూస్తే ఫోర్కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా వరిష్ట్గానే వచ్చాయి. అంటే ఫిబ్రవరి తప్ప మిగతా అన్ని మంత్స్ ఫోర్కాస్ట్తో కంపేర్ చేస్తే చాలా వరిష్ట్గానే వచ్చాయి. సో మరి ఈసారి ఎలా వస్తాయి? సో 0.1 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికంటే వరెస్ట్గా వస్తుందా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఈ 0.1 కంటే వరెస్ట్గా వస్తే, లైక్ 0.05 సంథింగ్ అలా కానీ వస్తే మాత్రం, లేదంటే -0.1 అలా కట్ట వస్తే ఆ నెంబర్స్ని మనం పౌండ్కి నెగిటివ్గా చూడొచ్చు. సో పౌండ్కి అపోజిట్గా ఉన్న పేర్స్ మొత్తం అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంక ఈ రోజు చాలా చాలా హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది, స్పెషల్లీ డాలర్కి. సో డాలర్కి హై ఇంపాక్ట్ న్యూస్ ఉంది అంటే అది గోల్డ్ మీద డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే గోల్డ్ వర్సెస్ డాలర్ కదా మనం ట్రేడ్ చేసేది. సో ఈరోజు 6 o'clockకి కోర్ పీపీఐ నెంబర్స్ ఉన్నాయి. సో ఇక్కడ సిపిఐ నెంబర్స్ అంటే మనకి రీటైల్ పార్టిసిపేషన్, అంటే కన్సూమర్స్ వైపు చూస్తారు, అంటే కన్సూమర్ యాక్టివిటీ పరంగా అసలు ప్రైజెస్ ఎలా పెరిగాయి అని చూస్తారు. ఇక్కడ పీపీఐ అంటే ప్రొడ్యూసర్, అంటే ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్, అంటే ప్రొడ్యూసర్ లెవెల్లో ప్రైజెస్ ఎలా పెరిగాయి మంత్ ఆన్ మంత్ కానీ ఇయర్ ఆన్ ఇయర్ కానీ, అంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే దగ్గర పార్ట్స్ ప్రైజెస్ కానీ డైరెక్ట్గా అవి ఎలా పెరిగాయి అనేది మనకి ఈ డేటా ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ చూస్తే ప్రీవియస్తో కంపేర్ చేస్తే పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ సిపిఐ నెంబర్స్ చూస్తే డ్రాప్ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఇక్కడ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ పీపీఐ నెంబర్స్, సో పీపీఐ నెంబర్స్ చూస్తే డ్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో చూడాలి ఈ నెంబర్స్ ఎలా వస్తాయో. ఒకవేళ అనుకున్న దానికంటే ఎక్కువగా వస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.4 ఎక్స్పెక్ట్ చేశారు కదా, 0.5 కానీ 0.6 కానీ వస్తే దాన్ని డాలర్కి మనం బుల్లిష్గా చూడొచ్చు.
చూడొచ్చు, గోల్డ్కి కొంచెం నెగిటివ్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ గోల్డ్ అనేది ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉంది. చార్ట్స్లోకి తీసుకెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి చిన్న న్యూస్ నెగిటివ్గా వచ్చిన అంటే స్మాల్ ఈ నెంబర్స్ కానీ లేదంటే ఒక స్మాల్ కొన్ని హెడ్లైన్స్ కానీ గోల్డ్కి కానీ నెగిటివ్గా వస్తే మాత్రం మనకి సమ్ హ్యూజ్ కరెక్షన్ రావచ్చు. హ్యూజ్ కరెక్షన్ అంటే ఇదేదో కంప్లీట్గా ట్రెండ్ రివర్స్ అవ్వడం కాదు, మనకి జస్ట్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్. సో ప్రాఫిట్ బుకింగ్ ప్లస్ ఆ న్యూస్ అనేది కొంచెం క్యాటలిస్ట్ కింద యాడ్ చేస్తుంది కొంచెం ఫాలో అవ్వడానికి. సో కాబట్టి ఈ నెంబర్స్ అనేవి ఎలా వస్తున్నాయో చూడండి. ఒకవేళ నెగిటివ్గా కానీ వస్తే దట్టు దీనికి సపోర్ట్ చేస్తూ బేరిష్గా ఉన్న సెటప్స్ కానీ ఫామ్ అవుతే మన సెటప్స్ డిస్కస్ చేసుకున్నాం కదా మన ట్రేడింగ్ సెటప్స్. సో సెల్లింగ్ గురించి చూడొచ్చు. ఇంకా 7:30 కన్సూమర్ సెంటిమెంట్ కూడా ఉంది. ఇది కూడా నెంబర్స్ వరస్ట్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఒక్క మాటలో చెప్పాలంటే యూఎస్కి వచ్చే ప్రతి డేటా కూడా వరస్ట్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సిపిఐ నెంబర్స్ చూసినా చాలా వరస్ట్గా వచ్చాయి. సో అంటే ఈ పీపీఐ నెంబర్స్ చూస్తే బెటర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కాకపోతే ఇవి కూడా వరస్ట్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా కన్సూమర్ సెంటిమెంట్ చూస్తే మీరు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఇప్పుడు చూసారా కన్సూమర్ సెంటిమెంట్ మార్చ్ కానీ ఫిబ్రవరి కానీ జాన్ కానీ ఎక్కడి నుంచి ఫోర్కాస్ట్తో కంపేర్ చేస్తే అలా ఫాలో అవుతూనే వస్తుంది. సో జాన్లో 73.2% ఉండేది, ఇప్పుడు ఎక్కడ చూడండి ఎంత ఉందో, 54. సో 54 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే జస్ట్ ఈ 4 మంత్స్లో ఎంత దారుణంగా డ్రాప్ అయిందో చూడండి. అంటే కన్సూమర్స్కి అసలు యుఎస్ ఎకనామీ మీద కాన్ఫిడెన్స్ ఉండట్లేదు. ఎందుకు ఉండట్లేదు? ఈ 4 మంత్స్లో ఎందుకు ఇంత దారుణంగా డ్రాప్ అయిందంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ట్రంప్ గారు తీసుకునే డెసిషన్స్, ఆయన అగ్రెసివ్నెస్ కానీ, ఆయన టారిఫ్లు వేయడం కానీ, ఆయన వేరే కంట్రీస్ని ట్రీట్ చేసే విధానం కానీ, ఇవి యూఎస్లో ఇన్ఫ్లో అంటే యూఎస్లోకి ఇన్ఫ్లో అసలు రావట్లేదు. సో అవుట్ఫ్లో ఎక్కువైపోతుంది. అంటే యూఎస్లో సెల్లింగ్ స్టార్ట్ చేసి అదర్ కంట్రీస్లోకి స్పెషల్లీ సేఫ్ హెవెన్ అసెట్స్లోకి మనీ ఎక్కువగా ఫ్లో అవుతుంది. అందుకే మీరు చూస్తే లాస్ట్ ఎస్టర్డే అనుకుంటా, ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ అనుకుంటా, మనకి నాస్డాక్ చూస్తే 14% కరెక్ట్ అయింది ఒక్క రోజులో. ఆ తర్వాత మళ్ళీ రికవర్ అయింది అనుకోండి. అంటే ఇండెక్సెస్ కూడా ఏదో లైక్ మీమ్ కాయిన్స్లో పర్ఫామ్ చేస్తున్నాయి. అంటే 10%, 5%, 6%. అసలు యాక్చువల్గా ఇండెక్స్ అనేది ఒక 1 to 3%. సో ఇది జనరల్గా మనకు ఇది ఇంకా మోస్ట్ ఆఫ్ ది కేసు 1 or 2%. అలాంటిది 10%, 8% కూడా ఫాలో అవ్వడం కానీ పెరగడం కానీ అంటే మాత్రం మార్కెట్లో హెవీ న్యూస్ ఫ్లో అవుతే తప్పించి అంత పెద్ద మూమెంట్స్ ఉండవు. కాబట్టి మీరే చూసుకోవచ్చు సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందో ఇప్పుడు. సో కాబట్టి ఎవరంటే ఇన్వెస్ట్ చేసి ఉంటారో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మీ స్టాక్స్ రెడ్లో ఉన్నా సరే టెంపరీ ఫాల్ మాత్రమే, లాంగ్ రన్లో ఎప్పుడూ స్టాక్ మార్కెట్స్ అప్ సైడ్ ఏమో అవుతాయి. సో ఎందుకంటే మార్కెట్స్ డిజైన్ చేయబడ్డదే అప్ సైడ్ వెళ్ళడానికి. సో ఏ ఫాల్ అయినా సరే స్టాక్ మార్కెట్స్ ఎప్పటికీ ఏ కంట్రీలో కూడా డౌన్ సైడ్ మూవ్. సో జపాన్ పక్కన పెట్టండి, జపాన్ ఎకనామిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక 10 years ఎటువంటి రిటర్న్ ఇవ్వలేదు స్టాక్ మార్కెట్స్. సో జపాన్ పక్కన పెడితే మిగతా ఏ కంట్రీ స్టాక్ మార్కెట్స్ చూసినా లాంగ్ టర్మ్ చార్ట్లో అలా అప్ సైడ్ వెళ్తూనే ఉంటాయి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరంటే ఉంటారో మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. కాకపోతే ట్రేడర్స్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే మనం ట్రేడర్స్ అనేవాళ్ళు జస్ట్ డేస్లో ఎగ్జిట్ అవుతాం, సమ్ టైమ్స్ స్కాల్పర్స్ అంటే మినిట్స్లో ఎగ్జిట్ అవుతాం. కాబట్టి మనకు లాంగ్ టర్మ్ వ్యూతో పని లేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి, బెస్ట్ సెటప్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇంకా ఈ రోజు బ్రేకింగ్ న్యూస్ విషయానికి వస్తే అంటే హెడ్లైన్స్ ఏమైనా ఉన్నాయని చూస్తే డాలర్ అనేది మనకి జూలై 2023 లెవెల్కి, అంటే ఆ టైంలో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ వరకు వచ్చిందంట. సో చాలా హ్యూజ్ ఫాల్ వచ్చింది. ఇది కూడా నేను చూపిస్తాను చార్ట్లోకి తీసుకువెళ్ళి. అంటే మీరు చూస్తే ఇది చాలా చాలా హై ఇంపాక్ట్ న్యూస్. ట్రంప్ గారు రెసిప్రోకల్ టారిఫ్లని మీరు చూస్తే రీసెంట్గా రెసిప్రోకల్ టారిఫ్లు వేశారు కదా, ప్రతి కంట్రీ మీద. అంటే ఆ కంట్రీస్ ఎంత వేస్తున్నాయో దాంట్లో 50% వేశారు కదా. అవన్నీ 90 days పాస్ చేయడం జరిగింది. సో దీనివల్లే మనకి నిన్న స్టాక్ మార్కెట్స్ నిన్న ఐ మీన్ రైస్ చూస్తే ఐ థింక్ 8% 10% అప్ సైడ్ మూవ్ అయ్యాయి. అంటే మొత్తం ఫాల్ని మొత్తం రికవర్ అయింది. ఒకసారి మీకు చార్ట్స్లోకి తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ట్రంప్ క్యాండిల్ మొత్తం ఫాల్ అయింది. సో ఇది చూస్తే ట్రంప్ క్యాండిల్ మొత్తం పెరిగింది. చూసారు కదా ఎంత 15% పెరిగింది. ఈ మొత్తం ఫాల్ని మొత్తం మనకి అప్ సైడ్ తీసుకెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇది మొత్తం కరెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ట్రంప్ గారికి 90 డేస్ మేము ఎటువంటి టారిఫ్లు రెసిప్రోకల్ టారిఫ్లు వేయట్లేదు, మేము నెగోషియేషన్స్కి అన్ని కంట్రీస్కి వెల్కమ్ చెప్తున్నాం. సో మీరు కంట్రీస్ అన్ని వచ్చి యూఎస్తో నెగోషియేషన్స్ చేయండి, ఆ బెస్ట్ డీల్స్తో మనం ఈ ఈ ట్రేడ్ వార్ని ఎండ్ చేయొచ్చు అన్నట్టు మాట్లాడారు. దానివల్లే ఇంత హ్యూజ్గా పెరిగింది. ఎప్పుడు పెరిగింది ఇది? 9th April. ఓకే, ఈరోజు 11th కదా. సో తర్వాత నిన్న ఎందుకు ఫాల్ వచ్చింది అనేది నేను మళ్ళీ చెప్తాను సో చార్ట్లోకి తీసుకువెళ్ళినప్పుడు. సో ఇంకా ఈ ఎంటైర్ ఈ 90 days పాస్లో ఓన్లీ చైనా తప్పించి ప్రతి కంట్రీ కూడా ఈ రెసిప్రోకల్ టారిఫ్లు అనేది 90 days స్టాప్ చేశారు. కానీ చైనాకు మాత్రం ఈ రూల్ అప్లై కాదు. ఎందుకంటే చైనా అనేది ఎప్పుడంటే యూఎస్ వాళ్ళు టారిఫ్లు వేశారో వెంటనే చైనా కూడా 84% టారిఫ్ వేసింది చైనా యూఎస్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద. సో కాబట్టి
ఈ చైనా ఎప్పుడంటే రియాక్ట్ అయిందో వెంటనే యుఎస్ టారిఫ్లకి, అందుకు ట్రంప్ గారు ఆయన అగ్రెసివ్నెస్ మీకు తెలిసిందే కదా. సో ఆయన అసలు చైనా కంటే మాత్రం ఎటువంటి ఆ, అసలు దాని ఎగ్జెప్షన్స్ లేవు, మీరు తప్పకుండా మొత్తం టారిఫ్లు పే చేయాలని 145% టారిఫ్లు పే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చైనా ఆల్రెడీ అవి అప్లైలకు కూడా వచ్చాయి. సో ఇప్పుడు కూడా స్టిల్ 145% టారిఫ్లు ఉన్నాయి చైనా మీద. బట్ 145% అంటే మాటలు కాదు. సో ఇంకా చైనా కూడా ఇంకా ఎక్స్ట్రాగా అంటే తర్వాత రౌండ్ ఆఫ్ టారిఫ్ యూఎస్ గోడ్స్ మీద కానీ వేస్తే ఇది ఇంకా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎంటైర్ గ్లోబ్కే, ఎందుకంటే చైనా యుఎస్ ఈ రెండు చిన్న కంట్రీస్ కాదు, వరల్డ్లోనే టాప్ ఎకనామీస్. సో ఫస్ట్ అండ్ సెకండ్. కాబట్టి ఈ రెండింటికి ఏం జరిగినా సరే ఇది ఎంటైర్ స్పెషల్ ఎమర్జింగ్ మార్కెట్స్ అంటే లైక్ ఇండియా కానీ రష్యా, ఇంకా మెక్సికో, ఇండోనేషియా, సో ఇవన్నీ ఎమర్జింగ్ ఎకనామీస్ అంటే గ్రో అవుతున్న ఎకనామీస్, వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి చూడాలి, వీళ్ళకి ఒక డీల్కి వస్తే మాత్రం సో ఈ టారిఫ్ల వార్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. తర్వాత ఒక 90 days అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. లేదంటే మాత్రం ఇది ఇంకా ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది తెలియదు. ఇప్పుడు చైనా రౌండ్, సో చైనా ఏమైనా అగ్రెసివ్గా రెస్పాండ్ అవుతే మాత్రం మనం ఇంకా ఎక్కువ వాల్యూమ్, స్పెషల్లీ గోల్డ్లో ఇప్పటికే ఆల్ టైమ్ హైలో ఉంది, మనకి ఇక్కడ నుంచి ఇంకా హై మూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. రైట్. సో ఇంకా గ్రూప్లోకి వెళ్తే ఇవి ఈరోజు ఫ్యూచర్స్. సో యాజ్ ఆఫ్ నో అంటే మాత్రం ఫ్యూచర్స్ ఓకే కొంచెం స్లైట్లీ పాజిటివ్గా ఉన్నాయి. ఈరోజు జపనీస్ మార్కెట్స్ అంటే మాత్రం హెవీగా డ్రాప్ అయ్యాయి. ఎందుకు జపాన్ మార్కెట్స్ ఇంతలా డ్రాప్ అయ్యాయి? ఇంతలా డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జపాన్ అనేది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ, అంటే ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది లైక్ చైనా లాగా. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ కాబట్టి మనకి ఈ ఆటో సెక్టర్ మీద 25% టారిఫ్లు అనేది రిమూవ్ చేయలేదు. సో ట్రంప్ గారు 90 days పాస్ చేసింది ఏ టారిఫ్లు అంటే రెసిప్రోకల్ టారిఫ్లు ఒక్కటే. అండ్ ఈ 25% టారిఫ్ ఆన్ ఆటో సెక్టర్, సో ఆటోమొబైల్స్ ఉన్నాయి కదా, దాని మీద ఆ 25% అలాగే ఉంచారు. అండ్ ప్రతి కంట్రీ మీద 10% టారిఫ్లు ఉంటాయి కదా, అవి కూడా అలాగే ఉంచారు. సో ఇక్కడ రిమూవ్ చేసింది ఒక్కటే రెసిప్రోకల్ టారిఫ్లు 90 days మొత్తం పాస్ చేశారు. సో ఈ 90 days తర్వాత డిస్కషన్ చేద్దాం దీని గురించి అన్నట్టు ఆయన స్టేట్మెంట్స్ చేశారు. సో ఇప్పుడంటే మాత్రం ప్రజెంట్ జపాన్ మార్కెట్స్ ఈ రోజు సో ఇండెక్సెస్ అంటే 4%, సో ఇక్కడ చూస్తే 3.7%, సో చాలా వరిష్ఠగా ట్రేడ్ అవుతున్నాయి. సో ఎందుకంటే జపాన్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంట్రీ, స్పెషల్ ఆటోమొబైల్స్ ఎక్కువగా, సో సెక్టర్ జపాన్లో ఎక్కువ కాబట్టి వరల్డ్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ కాబట్టి సో ఇంపాక్ట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇంక ఈరోజు క్రిప్టో మార్కెట్స్ చూస్తే ఆఫ్టర్ ట్రంప్ గారు 90 days పాస్ చేసిన తర్వాత, అంటే పాస్ చేశాను అని చెప్పిన తర్వాత క్రిప్టో మార్కెట్స్ చాలా హెవీగా పెరిగాయి. మీరు చూస్తే బిట్ కాయిన్ 73,000 నుంచి 80,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇంకా సొలానా కట $100 ట్యాప్ చేసి $115కి ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో చాలా అగ్రెసివ్గా పెరిగాయి. ఐ థింక్ ఈ ఫాల్లో ఎవరంటే లాస్ట్ మన 100 దగ్గర కానీ బిట్ కాయిన్ 73,000 దగ్గర కానీ ఎక్వైర్ చేసుకున్న వాళ్ళు మంచి ప్రాఫిట్స్లో ఉండే ఉంటారు. బట్ బిట్ కాయిన్లో వచ్చే ప్రాఫిట్సే కాదు, ఎందుకంటే దాని వాలిటిలిటీ ఎక్కువ కాబట్టి 10% అనేది నథింగ్. కాబట్టి చూద్దాం ఇంకెక్కడ వరకు ఈ 90 days తర్వాత ఎలాంటి స్టేట్మెంట్స్ ఉంటాయో. అండ్ మీరు ఎవరంటే మెంటర్షిప్ గ్రూప్లో ఉన్నారు, ఇది నా మెంటర్షిప్ గ్రూప్. సో మెంటర్షిప్లో ఈ రోజు అమేజింగ్ డేటా పోస్ట్ చేయడం జరిగింది. సో అసలు సేఫ్ హెవెన్ అసెట్స్ అంటే ఏంటి, సో ఎందుకు యూఎస్డిజేపీవై ఫాలో అవుతుంది, దాని రీజన్స్ ఏంటి, సో చాలా క్లియర్గా. సో జపనీస్ ఎన్ ఎందుకు సేఫ్ హెవెన్ అసెట్స్ అంటారు, గోల్డ్ ఎందుకు సేఫ్ హెవెన్ అసెట్స్ అంటారు, నెక్స్ట్ స్విస్ ఫ్రాంక్స్ హెచ్ఎఫ్ ఉంది కదా, స్విట్జర్లాండ్ కరెన్సీ. సో ఇందులోకి ఎందుకు ఇన్ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకు ఈ త్రీ కరెన్సీస్ ఇప్పుడు అసలు అంటే అంత స్ట్రాంగ్గా వెళ్తున్నాయి, ఎంటైర్ వరల్డ్ కొలప్స్ అయ్యే స్టేజ్లో ఉంటే, అంటే అంత వరస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ త్రీ కరెన్సీస్ ఎందుకు ఇంత అగ్రెసివ్గా వెళ్తున్నాయని చాలా డీటెయిల్డ్గా గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. సో గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తం ఇవంతా చదవండి. అండ్ ఏ టైంలో క్రూడ్ ఆయిల్ పెరుగుతుంది అండ్ ఏ టైంలో ఫాలో అవుతుంది, స్పెషల్ ఎందుకు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హై, అంటే ఆల్ టైమ్ లో ఏం కాదు, అంటే చాలా వరస్ట్ స్టేజ్లో ఉంది. సో మొత్తం చాలా క్లీన్గా పెట్టాను. సో చూసారు కదా ఎంత ఫాల్ అయిందో క్రూడ్ ఆయిల్. 11 పాయింట్ సారీ సిహెచ్ఎఫ్ కదా, వేర్ ఇస్ క్రూడ్ ఆయిల్. క్రూడ్ ఆయిల్ యా, ఇది బిట్ కాయిన్ అనుకుంటా. క్రూడ్ ఆయిల్ చూపిస్తాను మీకు చార్ట్స్లోకి వెళ్ళి. సో క్రూడ్ ఆయిల్ కూడా చాలా అగ్రెసివ్గా డ్రాప్ అయింది. దానికి రీజన్స్ మొత్తం ఇక్కడ చాలా క్లియర్గా రాశాను, ఇది ఒకసారి చదవండి. ఇంకా అనాలిసిస్లోకి వెళ్తే ఈరోజు గోల్డ్ అనాలిసిస్ చూస్తే, వేర్ ఇస్ గోల్డ్, ఆల్ టైమ్ హై. సో ఆల్ టైమ్ హై ట్యాప్ చేసింది. సో ఇక్కడ మెజారిటీ ఆఫ్ బయింగ్ ఈ లాస్ట్ 3 days నుంచి ఇంత హెవీగా బై చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి ఎవరు అంటే చైనా. సో చైనా అనేది వాళ్ళ కరెన్సీని డీవాల్యూ చేస్తుంది, ఎందుకంటే టారిఫ్ల నుంచి తప్పించుకుందామని. సో అందుకు ఈ టారిఫ్ల వల్ల తప్పించుకోవడానికి చైనా ఎప్పుడంటే కరెన్సీని డీవాల్యూ చేస్తుందో, ఇంకా ప్రతి కంట్రీ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ని బై చేయడం మొదలుపెట్టాయి. ఇక్కడ మీరు హెవీ బయింగ్ రష్యా, చైనా, ఇండియా, ఈ సెంట్రల్ బ్యాంక్స్ అనేవి చాలా అగ్రెసివ్గా బై చేస్తున్నాయి. ఎందుకంటే మీరు యుఎస్ ఈ స్టేట్మెంట్స్ కానీ యుఎస్ వేరే కంట్రీస్తో బిహేవ్ చేసే విధానం కానీ యుఎస్ డాలర్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిస్తుంది. సో ఇప్పుడు యుఎస్ డాలర్ని యూస్ చేయకూడదు, యుఎస్ డాలర్ని పక్కన పెట్టాలి, డీ డాలరైజేషన్ చేయాలి అంటే అందరి దగ్గర ఏముండాలి,
గోల్డ్ ఉండాలి. ఎందుకంటే గోల్డ్ అనేది గోల్డ్ బ్యాకప్ మీద ఏ కరెన్సీ ప్రింట్ చేసినా సరే దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఎందుకంటే గోల్డ్ అనేది సేఫ్ హెవెన్ అసెట్ అండ్ వెరీ లిమిటెడ్ సప్లై, అంటే డిమాండ్ కూడా ఎప్పటికీ తగ్గదు. సో ఎప్పటికీ తగ్గకుండా ఎప్పుడు అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి, ఎందుకంటే సప్లై మనకి అంటే సప్లై చాలా తక్కువగా ఉంటుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గోల్డ్ బ్యాకప్లో మనకి కరెన్సీ ప్రింట్ చేస్తే దాన్ని చాలా స్ట్రాంగ్ కరెన్సీ కింద ట్రీట్ చేస్తారు. ఇప్పుడు బ్రిక్స్ నేషన్స్ కూడా ఈ బ్రిక్స్ కరెన్సీ ఉంది కదా, ఇది లాస్ట్ ఒక 10 10 ఇయర్స్ నుంచి ఫామ్ అవుతుంది, ఇంకా ఏమీ అంతగా పేరు రాలేదు, కానీ ఈ బ్రిక్స్ కూడా గోల్డ్ బ్యాకప్ మీద ప్రింట్ చేద్దామని చూస్తున్నారు. లెట్స్ అందుకనేమో సెంట్రల్ బ్యాంక్స్ హెవీగా గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. సో ఈ మూవ్ మొత్తానికి కారణం ఏంటంటే ఫస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్, సెకండ్ వచ్చి నిన్న సిపిఐ నెంబర్స్ చాలా వరస్ట్గా వచ్చాయి, అండ్ ఫెడ్ మనకి నెక్స్ట్ రేట్ కట్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రేట్ కట్స్ చేస్తే మీకు స్టాక్ మార్కెట్స్లో మనం బులిష్నెస్ చూస్తాం, క్రిప్టో మార్కెట్స్లో బులిష్నెస్ చూస్తాం, అండ్ స్పెషల్లీ ఈ సేఫ్ హెవెన్ అసెట్స్లో కూడా అంటే గోల్డ్లో కూడా బులిష్నెస్ చూస్తాం. అండ్ ఈ టారిఫ్ ఇంపాక్ట్ కూడా, ఈ టారిఫ్లు అనేది అన్సర్టనిటీ. సో ఎప్పుడంటే అన్సర్టనిటీ ఉంటుందో మనకి ఈ మనీ అనేది రిస్కీ అసెట్స్ నుంచి సేఫ్ హెవెన్ అసెట్స్కి మూవ్ అవుతాయి. సేఫ్ హెవెన్ అసెట్స్లో గోల్డ్ అనేది నెంబర్ వన్ సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి మనకి ఆల్ టైమ్ హైకి ట్యాప్ చేసింది. సో ఇంకా ఈ రోజు డైలీ అనాలిసిస్ విషయానికి వస్తే, యా సో 4 అవర్స్ యాజ్ ఆఫ్ నో ఇన్సైడ్ క్యాండిల్. సో ప్రీవియస్ క్యాండిల్ హైని బ్రేక్ చేసినా, ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేసినా సరే ఒక సమ్ బిగ్ మూవ్ చూడొచ్చు. సో ఈ హైన్ కన్ బ్రేక్ చేస్తే నేను అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, కాకపోతే లెఫ్ట్ సైడ్ రేంజ్ లేదు, సో అస్సలు రేంజ్ లేదు. చూసుకోండి కొంచెం కేర్ఫుల్గా, అసలు ఆ లెవెల్స్ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకోగలం తప్పించి అంటే ఎంతవరకు టార్గెట్స్ హోల్డ్ చేయాలి బయింగ్ చేస్తే మాత్రం అసలు ఎటువంటి లెవెల్స్ లేవు. సో ఇక్కడ చూస్తే లోయర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. యా సో సపోర్ట్ విషయానికి వస్తే 30 మినిట్స్, యా ఇక్కడ అమేజింగ్ సపోర్ట్ ఫామ్ చేసింది, ఎక్సలెంట్ సపోర్ట్. హియర్ ఈజ్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. ఓకే, సో ఈ రేంజ్లో ఇది సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్, సారీ ఇది సపోర్ట్ ఇది రెసిస్టెన్స్, రైట్. సో ఈ రేంజ్లో మనం ఎటువంటి ట్రేడ్ చేయకూడదు, ఇది నో ట్రేడ్ రేంజ్, నో ట్రేడ్ రేంజ్. యా సో ఈ రేంజ్లో నేను ఎటువంటి ట్రేడ్స్ ప్లాన్ చేయట్లేదు. ఒకవేళ క్యాండిల్ కానీ ఈ లెవెల్ కింద కానీ క్లోజ్ అయితే నేను సెల్లింగ్ గురించి చూస్తాను. సో జస్ట్ ఇంట్రాడే ప్రాస్పెక్టివ్లోనే నేను మళ్ళీ చెప్తున్నాను, గోల్డ్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ బుల్లిష్గానే ఉంది. గోల్డ్లో ఇప్పుడు వచ్చే ఫాల్ మొత్తం జస్ట్ టెంపరీ మాత్రమే, లాంగ్ టర్మ్లో మాత్రం ఫండమెంటల్లీ టెక్నికల్లీ బోత్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఎవ్రీ పుల్ బ్యాక్ ఈజ్ ఎ బయింగ్ ఆపర్చునిటీ. సో స్కాల్పర్స్ ఎవరైనా ఉంటే మీరు షార్ట్ టర్మ్లో, అంటే మన ట్రేడ్స్ చాలా తక్కువ టైం ఉంటాయి కాబట్టి మీరు సెల్ చేయొచ్చు తప్పించి స్వింగ్ ట్రేడింగ్ కట్ట సెల్ సైడ్ చూద్దామంటే మాత్రం మిమ్మల్ని బర్న్ చేసేస్తుంది. సో కేర్ఫుల్గా ఉండండి. ఓకే, క్యాండిల్ కానీ కింద క్లోజ్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఒక మంచి టాపిక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ కానీ బ్రేక్ చేస్తే నేను సెల్లింగ్ చూస్తాను. సో లెఫ్ట్ సైడ్ కూడా చాలా మంచి రేంజ్ ఉంది కాబట్టి ఈ లెవెల్ ట్యాప్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ. ఓకే, ఇంకా బయింగ్ విషయానికి వస్తే ఓవరాల్ ట్రెండ్ బులిష్గా ఉంది, దట్టు ఆల్ టైమ్ హైలో ఉంది. ఇక్కడ బై చేస్తే రిస్క్ ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ డేటా లేదు, అంటే ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఎంతవరకు వెళ్ళొచ్చు, క్లీన్ రేంజ్ ఎక్కడ వరకు ఉంది, ఈ డేటా లేదు కాబట్టి రిస్క్ ఎక్కువ మనకి. ఒకవేళ క్యాండిల్ ఎలా క్లోజ్ అయినా సరే ఎంతవరకు వెళ్తుందో తెలియదు, అండ్ ఏ టైంలో ఆల్ టైమ్ హైలో అంటే ఆల్ టైమ్ హైలో ఉన్న ఏ పేర్ అన్నా ఏ సెట్ క్లాస్ అన్నా మనకి ఆ ఉండే రిస్క్ ఏంటంటే సడన్గా సెల్లింగ్ వచ్చేస్తుంది, ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్ అంటారు. సో సడన్గా ప్రాఫిట్ బుక్ చేయడం మొదలు పెడతారు. సో ఒక్క క్యాండిల్ ఒక్కొక్క క్యాండిల్ ఎలా అవుతుంది అంటే ఇలా హ్యూజ్గా కింద ఫాలో అవుతుంది, ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది. మళ్ళీ వెంటనే అది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్, ఏం ట్రెండ్ అసలు కాదు, మళ్ళీ వెంటనే ఇలా అప్ సైడ్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇంత వాలిటాలిటీ ఉంటుంది, ఇంత వాల్యూమ్ ఉంటుంది ఆల్ టైమ్ హైస్లో. కాబట్టి కొంచెం రిస్కీ ఆల్ టైమ్ హైలో బై చేయడం, బట్ కొంచెం అంటే స్టాప్ లాస్లు రీజనబుల్గా ఉండి మంచి వాల్యూమ్ టైం లైక్ లండన్ ఓపెన్ కానీ ఎన్వై ఓపెన్ కానీ అంటే మాత్రం పర్వాలేదు. సో తక్కువ రిస్క్తో తీసుకోవచ్చు, డేటా లేదు కాబట్టి కొంచెం ప్రాబిలిటీ విన్నింగ్ తక్కువ కాబట్టి. సో ఇది గోల్డ్ అనాలిసిస్. ఇంకా జీజే అనాలిసిస్, ఒక్క నిమిషం, యా ఇంకా జీజే అనాలిసిస్ విషయానికి వస్తే, జీజే జీజే చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో ఇక్కడ నుంచి అలా ఫాలో అవుతూనే ఉంది. ఎందుకు జీజే ఫాలో అవుతుంది అంటే, జీజే ఫాలో అవుతుందంటే ఇక్కడ జపనీస్ అని పెరుగుతున్నట్టు, బ్రిటిష్ పౌండ్ ఫాలో అవుతున్నట్టు, రైట్. సో ఈ జపనీస్ ఎన్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే జపనీస్ ఎన్ కూడా వన్ ఆఫ్ ద సేఫ్ హెవెన్ అసెట్. అంటే గోల్డ్ ఎలా సేఫ్ హెవెన్ అసెట్, జపనీస్ ఎన్ కూడా సేఫ్ హెవెన్ అసెట్. సో ఈ సేఫ్ హెవెన్ అసెట్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి అన్సర్టనిటీ టైంలో, స్పెషల్ టారిఫ్లు కానీ గ్లోబల్ ట్రేడ్ వార్ టైంలో లేదంటే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ వార్స్ కానీ ఇలాంటి టైంలో ఎందుకు సేఫ్ హెవెన్ అసెట్స్లోకి మనీ ఫ్లో అవుతుంది అనేది మీకు క్లియర్గా గ్రూప్లో పెట్టడం జరిగింది. ఇది నా మెంటర్షిప్ గ్రూప్. మీలో ఉన్న వాళ్ళు ఐ థింక్ మెంటర్షిప్ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తే వెల్ ఇది మొత్తం ఒకసారి చదవండి. సో ఎవరైనా యూట్యూబ్లో ఈ వీడియో చూస్తే మాత్రం ఇది మీరు మెంటర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మన జనరల్ గ్రూప్, సో ఫ్రీ గ్రూప్ ఉంది కదా, ఈ గ్రూప్ పిన్నెడ్ మెసేజ్ చెక్ చేయండి. సో మీకు కంప్లీట్ మెంటర్షిప్ డీటెయిల్స్ ఉంటాయి, అక్కడ నుంచి నన్ను కాంటాక్ట్ అవుతే నేను పంపిస్తాను మీకు పేమెంట్ ఎలా చేయాలి, ఇందులోకి ఎలా యాడ్ అవ్వాలి అనేది. సో అమేజింగ్ డేటా, ఐ థింక్ మెంటర్షిప్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇంత అంటే ఇంత యూస్ఫుల్ డేటా నేను ఎప్పుడు ఇవ్వలేదు. సో ఒక్కసారి చదవండి, మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. సో ఇంకా అనాలిసిస్ సెషన్కి వస్తే టెక్నికల్ లెవెల్స్ డైలీ బేరిష్గా ఉంది. 4 అవర్స్ చూస్తే
యా, ఈ 4 అవర్ క్యాండిల్ కానీ ప్రీవియస్ 4 అవర్ క్యాండిల్ కానీ బ్రేక్ చేస్తే కిందకి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఇక్కడ 4 అవర్లో ఒక రెసిస్టెన్స్ కూడా ఉంది. 1 అవర్, 1 అవర్ చూస్తే 1 అవర్, యా, హియర్ ఈస్ అవర్ మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. అండ్ సపోర్ట్ చూస్తే హియర్ ఈస్ అవర్ మోస్ట్ రీసెంట్ సపోర్ట్. 30 మినిట్స్ చూస్తే, యా, సో 30 మినిట్స్ అండ్ 1 అవర్లో కూడా లెవెల్స్ అడ్జస్ట్మెంట్స్ ఏం అవసరం లేదు. సో సేమ్ లెవెల్స్. ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్. వెయిట్, యా, వెయిట్. ఓకే, ఇది మోస్ట్ రీసెంట్ సపోర్ట్. అండ్ రెసిస్టెన్స్ వస్తుంది. రెసిస్టెన్స్, ఇది మోస్ట్ రీసెంట్ రెసిస్టెన్స్. ఎస్. సో ఇక్కడ ఇప్పుడు మనం జీజేలో చూడాల్సింది ఏంటంటే, బై చేద్దాం అనుకున్న వాళ్ళు నేను రికమెండ్ చేయను. సో బై కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఒకవేళ ఈ లెవెల్ మీద క్లోజ్ అయినా సరే, ఇప్పుడు క్యాండిల్ లెవెల్ మీద క్లోజ్ అయితే రేంజ్ అంటే ఉంది, ఎంత ఉంది, ఒక 50 పిప్స్ ఉంది. 50 పిప్స్ అంటే ఈ రోజుల్లో నథింగ్ అనుకోండి ఇప్పుడున్న వాల్యూమ్కి. బట్ 50 పిప్స్ ఉంది, ఒక 20 పిప్స్ టాప్ లాస్ వస్తే బయింగ్ చూడొచ్చు. కానీ ఎంటైర్ ట్రెండ్, మీరు ఓవరాల్ ట్రెండ్ చూస్తే క్లీన్గా బేరిష్ సైడ్ ఉంది. దట్ టు ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయి. అంటే ఫండమెంటల్లీ జపనీస్ అన్న సేఫ్ అయిన సెట్ కాబట్టి మనీ ఈ జపనీస్ అన్లోకి ఫ్లో అవుతుంది. సో కాబట్టి జపనీస్ అండ్ స్ట్రెంత్ అవుతుంది. జపనీస్ అండ్ స్ట్రెంత్ అవుతే జీపీపై ఫాలో అవుతుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ సెల్లింగ్ ఆపర్చునిటీ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా అప్ సైడ్ వెళ్ళి, ఇలా అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఒక ఫేక్ అవుట్ టైప్ ఎంట్రీ కానిస్తే, ఇలా ఫేక్ అవుట్ కానిస్తే మీరు సెల్లింగ్ గురించి చూడొచ్చు. నెక్స్ట్ క్యాండిల్ ఒక టాప్ విక్ వేసి ప్రీవియస్ క్యాండిల్ లోన్ బ్రేక్ చేస్తే ఇలా సెల్లింగ్ గురించి చూడొచ్చు. ఇలా చూడడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ట్రెండ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్ స్వింగ్ బేరిష్గా ఉంది. అండ్ దట్టు ఫండమెంటల్ సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో కానీ దొరికితే ట్రేడ్ తీసుకోండి, అమేజింగ్గా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా బయింగ్ అంటే నేను రికమెండ్ చేయను. అయితే ఎలాగైనా చేయొచ్చు, లేదంటే కన్సల్టేషన్. అంటే ఇక్కడ ఒక కన్సల్టేషన్ ఇచ్చి ఈ లెవెల్ దగ్గర ఒక న్యూ సపోర్ట్ ఫామ్ చేస్తుంది కదా, ఆ సపోర్ట్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మనం సెల్లింగ్ చూడొచ్చు, బ్రేక్అవుట్ ఎంట్రీ. సో ఈ రెండు ఎంట్రీస్ గురించి నేను జీజేలో చూస్తాను. సో లేదంటే కామ్గా వెయిట్ చేస్తాను. యాజ్ ఆఫ్ నా అంటే మాత్రం నా ప్లాన్ ఇక్కడ పుల్ బ్యాక్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. ఇంకా గోల్డ్ విషయానికి వస్తే, గోల్డ్ అంటే మరి చూసారా ఆల్ టైమ్ హై దగ్గర ఎలాగే బిహేవ్ చేస్తుంది, ఎంత క్యాండిల్స్ ఉన్నాయో చూసారా. సో 15 మినిట్స్ చూసినా సరే చాలా అగ్రెసివ్గా ఫాలో అవుతుంది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. సో ఒకవేళ ఇక్కడ కానీ బ్రేక్అవుట్ ఎంట్రీ కానీ మనం అనుకున్నట్టు ఫామ్ అవ్వకపోతే పుల్ బ్యాక్ ఎంట్రీ గురించి వెయిట్ చేయండి. మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చి ఇక్కడ ఉంది. అంటే పుల్ బ్యాక్ అంటే ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, ఇక్కడ నుంచి ఇలా ఫాలో అవుతూ, ఇలా ఫాలో అవుతూ ఇక్కడ ఒక మంచి సపోర్ట్ కానీ ఫామ్ చేస్తే ఫైనల్గా ఈ పాయింట్ దగ్గర కానీ, లేదంటే ఒక న్యూ సపోర్ట్ అన్న ఈ సపోర్ట్ దగ్గర, ఈ సపోర్ట్కి రియాక్ట్ అయినా పర్వాలేదు, లేదంటే ఒక న్యూ సపోర్ట్ ఫామ్ చేసినా సరే, ఇలా సపోర్ట్ ఫామ్ చేసిన తర్వాత ఒక మంచి బాటమ్ వికేస్ ప్రీవియస్ క్యాండిల్ హైన్ కానీ బ్రేక్ చేస్తే బయింగ్ చూడొచ్చు. దీన్ని పుల్ బ్యాక్ ఎంట్రీ అంటారు. చాలా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఇది ఫండమెంటల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. అండ్ అగైన్ చెప్తున్నాను, గోల్డ్లో వచ్చే ప్రతి డౌన్ఫాల్ కూడా జస్ట్ టెంపరీ మాత్రమే, ప్రాఫిట్ బుకింగ్ మాత్రమే. సో గోల్డ్కి వచ్చే ప్రతి న్యూస్ ఇప్పుడున్న స్పెషల్లీ ఇప్పుడున్న హెడ్లైన్స్ కూడా గోల్డ్కి వెరీ వెరీ బుల్లిష్. ఇంకా చైనా రియాక్ట్ అవ్వలేదు. 145% టారిఫ్ వేసిన తర్వాత చైనా కానీ రియాక్ట్ అవుతే గోల్డ్ ఎక్కడికి వెళ్తుందో కూడా మనం అసలు ఊహించలేము. అండ్ సెంట్రల్ బ్యాంక్స్ యూస్గా బై చేస్తున్నాయి. ఈ బయింగ్ నార్మల్ బయింగ్ కాదు, ఎందుకంటే క్యాండిల్ మూమెంట్ బేస్ చేసుకునే మనకి ఎవరు బై చేస్తున్నారో అని చెప్పొచ్చు. సో ఇక్కడ రీటైల్ బయింగ్ అంటే కాదు ఇది. మీరు ఇక్కడ చూస్తే మొత్తం హెవీగా హెడ్జ్ ఫండ్స్ అండ్ బిగ్ సెంట్రల్ బ్యాంక్స్ బై చేసేదే. ఆ, మీరు 1 మినిట్ చార్ట్ పెట్టినా సరే ఆ మూమెంట్ చూసారు కదా, జస్ట్ బ్లింక్ ఆఫ్ ఐలోనే ఇలా 1 సెకండ్లోనే 50 పిప్స్, 60 పిప్స్, అంటే చాలా అగ్రెసివ్ బయింగ్. అంత బయింగ్ చేయాలంటే మాత్రం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఉండాలి. సో అవి నాకు తెలిసి మోస్ట్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఎలాంటి బయింగ్ చేస్తాయి. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇక్కడ సపోర్ట్ కానీ ఫామ్ చేస్తే బయింగ్ గురించి చూడండి, లేదంటే వెయిట్ చేయండి. సో క్లీన్ మార్కెట్ స్ట్రక్చర్ ఫామ్ అయ్యేంత వరకు. ఓకే, సో ఈ స్ట్రీమ్, సారీ, ఈ వీడియో యూస్ఫుల్ అయితే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను. సో ఫ్రీ గ్రూప్. సో ఇక్కడ మీకున్న క్వశ్చన్స్ మొత్తం అడగొచ్చు. సో జాయిన్ అవ్వండి. అండ్ మీలో ఎవరైనా మెంటర్షిప్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం సో టెలిగ్రామ్ నుంచి నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు లైవ్ స్ట్రీమ్లో, సరే రేపు మార్కెట్స్ క్లోజ్లో ఉంటాయి కదా, మండే లైవ్ స్ట్రీమ్లో కలుద్దాం. వీలైతే సండే ఒక Q&A సెషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ.